జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో వక్రించి ఉండటం మూలంగా పేరు ప్రతిష్ఠ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అవమానాలంటూ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లాభస్థానంలో శుక్రుడు, బుధుడు, రాహువు మరియు సూర్యుడు కూడా ఈ శుక్రవారం నుంచి రాబోతున్నారు. దాని మూలంగా మీకు ధనం అనేది అధికంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మల్టిపుల్ వేస్లో ధనం రావటం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. సప్తమ స్థానం అధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. ఘర్షమైన వాతావరణం అంటూ అధికంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విష్ణు సహస్రం పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా చాలా చాలా బాగుండబోతోంది. వృషభ లగ్నానికి పరమయోగకారకుడి శని, అలాంటి శని 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి కెరియర్ పరంగా ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. శని 10వ స్థానంలో ఉన్నారు. ఆయన మార్చి 29వ తారీఖు నుంచి 10వ స్థానం నుంచి లాభస్థానానికి వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ శని మంచి చేయబోతున్నారు. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.